జై బాలయ్య అన్నట, మిగిలిన వాళ్ళు జై జై బాలయ్య అన్నట. T1 తెలుగు న్యూస్కు స్వాగతం. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురం జిల్లా చింతామణిలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు 111వ చిత్రం చిత్రీకరణ సమయంలో కాలికి గాయమై హైదరాబాద్ ఏఐజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చింతామణి నందమూరి బాలకృష్ణ మరియు నందమూరి మోక్షజ్ఞ అభిమానులు చింతామణిలో పేరుగాంచిన కైలాసగిరి పర్వతంలో నెలసి ఉన్న ఈశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. నందమూరి బాలకృష్ణ మరియు వారి కుటుంబానికి మంచిది కావాలని దేవుని ప్రార్థించారు. ఇది కాకుండా 111వ సినిమాగాను 111 టెంకాయలు కొట్టి అభిమానం చాటారు. నందమూరి బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ అభిమానుల సంఘం తాలూకు అధ్యక్షులైన దాసరి శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ, మా ఆరాధ్య దైవం, మా అభిమాని హీరో, హిందూపురం శాసనసభ్యులైన నందమూరి బాలకృష్ణ గారు ఇటీవల షూటింగ్ సమయంలో కాలికి చిన్న గాయమైంది. బాలకృష్ణ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు చింతామణిలో కైలాసగిరి ఈశ్వర దేవాలయంలో ప్రత్యేకం పూజనలు, అర్చనలు నిర్వహించాము. బాలకృష్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుని ప్రార్థించామని చెప్పారు. ఈ సందర్భంలో వెంకటరమణ స్వామి, విఎన్ఎస్, మునియప్ప, అంజనీ టాకీస్, అశోక్ రెడ్డి, టి సదం, మంజునాథ్, కేఈబి, శ్రీనివాస్, మెడికల్ శ్రీనివాస్, నాగా అంబులెన్స్, నరసింహ డ్రైవర్, మంజు సుల్తాన్తో పాటు ఇతర అభిమానులు హాజరయ్యారు. సుదర్శన్ క్లీన్ చేస్తాను. మేము ఉండమా ఇదొకటి. అందరికీ నమస్కారము. ముందుగా చింతామణి ప్రసిద్ధగాంచిన కైలాసగిరి క్షేత్ర సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మళ్ళా నాతోటి చింతామణి తాలూకా నందమూరి అభిమానులకి, ఇక్కడికి విచ్చేసిన పేరు పేరున నా నందమూరి అభిమానులకి అందరికీ నమస్కారము. ముందుగా చెప్పాలంటే ఈరోజు విశేషం ఏమంటే,
నందమూరి బాలకృష్ణ 111వ సినిమా చిత్రీకరణ సమయంలో ఫైట్ సీన్ చేసే సమయంలో బాలకృష్ణ గారికి మోకాలు గాయమైంది. ఆయన చేసిన సేవా కార్యక్రమంలో మేమంతా అభిమానులు ఆయన స్ఫూర్తితో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు నందమూరి బాలకృష్ణ ఒక హీరోగా కాకుండా మా కుటుంబ సభ్యులుగా మేమంతా వాళ్ళని కొలివిస్తూ ఇది సీమసింహంలో సినిమా చేసేప్పుడు ఏపీఎస్ఆర్టీ బస్ అంటే కదా బస్ స్టాండ్ పై నుంచి ఒక కనీసం అంటే 100 అడుగుల పై నుంచి బస్సు టాప్ వస్తుంది కదా, టాప్ మీద దిగినాడు. ఆ రోజు కాలుకి గాయమైంది. అలా ఏంటంటే కదా డైరెక్ట్గా చెప్తే బాలకృష్ణ ఆయన రియల్గా చేసే పరిస్థితము. దానికోసము వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసింది. ఇంకొకటి ఏమంటే కదా చింతామణి ఉండే వాళ్ళు టోటల్ మన కర్ణాటక ఎట్లా చింతామణి ఎట్లా అంటే కన్నా 4 దిక్కుల 4 దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి కైలాసగిరి, అక్కడ వచ్చేసి ముక్తీశ్వర స్వామి, ఆలంగిరి, కైవార, టోటల్ చెప్పుకుంటే కదా మనకి 4 దిక్కుల ఆశీర్వాదమే ఉన్నది. దానికోసం ఈ పొద్దు ముఖ్యంగా విశేషం కాబట్టి కైలాసగిరికి వచ్చేసిందను. నందమూరి బాలకృష్ణ వాళ్ళ ఒక కుటుంబం పేరు పైన అర్చన చేపించి మా అభిమానులంతా ఇచ్చేసుకునేసి ఒక నీళ్ళు తీసుకునేసి వాళ్ళు బాగుండాలని చెప్పేసిందను. అదే మా అభిమానుల్లో పెద్ద ఆశీర్వాదము నిండు 100 ఏళ్ళు బాలకృష్ణ ఉండాలని చెప్పేసిందను. అసలు ఆరోగ్యము నిండు 100 ఏళ్ళు బాగుండాలని చెప్పేసి ఒక అభిమానులంతా ఒక నిర్ణయం తీసుకునేసి ఈరోజు సోమవారము కైలాసగిరి క్షేత్రంలో విశేషము. దానికోసము ప్రత్యేకంగా 111వ సినిమా కాబట్టి 111 టెంకాయలతో అభిమానులంతా వచ్చి పూజ చేపించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని చెప్పేసి. ఎలా అంటే నందమూరి బాలకృష్ణ సినిమాలోనే హీరోనే, రియల్ లైఫ్లోనే హీరోలే. ఎందుకు చెప్తానంటే కన్నా వారసత్వం అనేది కొంతమంది తండ్రి నుంచి వారసత్వం వస్తుంది. బాలకృష్ణ గారికి తండ్రి ప్లస్ తల్లి 2 వారసత్వాలు పుచ్చుకొచ్చినాయి. ఒకటేమంటే కన్నా తండ్రి వారసత్వం ఎట్లా అంటే కన్నా హీరోయిజం కావచ్చు, దీని కావచ్చు, సినీ ఫిలిం కావచ్చు, తల్లి వారసత్వం పుచ్చుకొచ్చినాడు. తల్లి వారసత్వం ఎలా అంటే కన్నా సేవా కార్యక్రమం. బసవతారకం ట్రస్ట్ అనేది క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ తల్లి ఒక క్యాన్సర్ నుంచి బాధపడతా అంటే కన్నా ముందుకి మన నుంచి క్యాన్సర్ నుంచి బాధపడే వాళ్ళకి మన నుంచి సేవా కార్యక్రమం చేసి బసవతారకం హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. హాస్పిటల్ని బాలయ్య బాబు ముందుకు తీసుకెళ్తూ మొన్న జరిగిన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లోనే కాకుండా అమరావతిలో ఉండాలని చెప్పేసి నేను మన భూమి పూజ చేసడం జరిగింది. ఈరోజు మేమంతా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే కన్నా బాలకృష్ణ గారికి ఈ పొద్దు సినిమా ఫీల్డ్లో గాయాలు అనేది కొత్త ఏం కాదు. ఎలా అంటే ఆయన రియల్ డూప్ అనేది ఒప్పుకోవడం.